నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, తెలంగాణ భవన్ కాదు ఇది జనతా గ్యారేజ్ అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ భవన్ కాదు, ఇప్పటి నుంచి ఇది జనతా గ్యారేజ్. తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యలు కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. అది త్రిబుల్ అయినా యూరియా అయినా ఏదైనా మా దగ్గరికి రండి, అన్ని సమస్యలు మేమే నెరవేరుస్తామంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నాం. నిజంగా కాంగ్రెస్ ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదా? తెలంగాణ భవన్ లాస్ట్ తెలుగులో చెప్పాలి. తెలంగాణ భవన్ దాని గుర్తింపుని పోగొట్టుకుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసినప్పుడే తెలంగాణ భవన్ని ప్రజలు మర్చిపోయారు. అందులో భాగంగానే వాళ్ళని 2023లో జరిగిన ఎన్నికల్లో అధికారం నుంచి పంపించారు. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పార్లమెంట్ గెలిపేయకుండా తెలంగాణ భవన్ అస్తిత్వాన్ని తీసేశారు. ఇప్పుడు మీరు నా దగ్గర రండి, మా దగ్గరకు రండి అని అక్కడక్కడ రోడ్డు పక్కన హోటల్స్లో ఉండేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జెండాలు ఊపుతుంటారు. మా హోటల్లోకి రండి, మా హోటల్లోకి రండి అని. ప్రజలు అట్ట రారు. ప్రజలకు కావలసిన పనులు ఎవరు చేస్తుంటే అక్కడ పోతారు. అది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సన్నబియ్యం పేద ప్రజలకు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2 లక్షల రూపాయలు అప్పులు మాఫీ చేశారు. 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. 65,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. అది కాకుండా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చారు. అది కాకుండా క్యాస్ట్ సెన్సస్ చేశారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని చెప్తున్నారు. అది కాకుండా కేంద్రంలో ప్రధానమంత్రిని సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసి ఈ త్రిబులార్కు సంబంధించి ఉత్తర భాగానికి శాంక్షన్ అయింది, దక్షిణ భాగానికి కూడా శాంక్షన్ తీసుకొని వచ్చారు. ఇది కాకుండా ఇప్పుడు సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్న కార్మికులు 34% బోనస్ ఇచ్చారు. 1,95,000 రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి వచ్చే విధంగా చేశాడు. ఇది కాకుండా మన ఈడ తెలంగాణలో ఏమన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ధర్నా చేసుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళు పోయి రిప్రజెంట్ చేసేడానికి అవకాశం ఉంది. అది కాకుండా పర్మనెంట్గా ఒక రిప్రజెంటేషన్ మెకానిజాన్ని ఇప్పుడు మన ఇంతకుముందు ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్లో ఒక వ్యవస్థను పెట్టారు. ఏమన్నా సమస్యలు ఉంటే అక్కడ చిన్నారెడ్డి దానికి చైర్మన్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయడానికి. అది కాకుండా ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలని అందరిని కలిసి సమస్యల మీద చర్చలు చేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏమైంది? కేటీఆర్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్కే రాలేదు, మీరు ఫామ్ హౌస్లో ఉన్నారు. మీ ప్రగతి భవన్ అని పేరు పెట్టిన దానికి 1 కిలోమీటర్ చుట్టూ అసలు ప్రజలనే దగ్గర రానుకున్న పోలీసులు పెట్టారు, ఐరన్ కంచెను పెట్టారు. ఇప్పుడు మీ తెలంగాణ భవన్కు రమ్మంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? మీకోసం రావాలా? 10 సంవత్సరాల్లో మీ కుటుంబం తెలంగాణ మొత్తాన్ని దోచుకుందనే ఉద్దేశంతోనే ఇవాళ అసెంబ్లీలో వాడగొట్టారు, పార్లమెంట్లో వాడగొట్టారు. రేపు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తుల్లో కూడా మిమ్మల్ని చిత్తుగా వాడగొడతారు. మీ ఆఫీస్కి రెలవెన్సే లేదు. మీరు కూర్చొని మాట్లాడుకోండి, అది మీ క్లబ్లాగా పెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓడిపోయిన వాళ్ళు మీతో ఉన్నోళ్ళని అక్కడ కూర్చొని కాలక్షేపం చేయడానికి పనికి వస్తుంది. అది ప్రజల కోసం ఉపయోగపడేది కాదు. మీరు నిర్మాణాత్మకంగా ఏదైనా ఉంటే చెప్పండి. బేషిజాలకు పోకుండా మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం వాటిని పరిష్కారం చేయడానికి అన్ని వేళలా అందుబాటులో. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, బుల్డోజర్ రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్నది బుల్డోజర్ రాజకీయాలు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మీ ఇల్లును మీరు కూల్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టే అంటూ హైడ్రాను ఉద్దేశించి మాట్లాడారు. ఎట్లా చూస్తారు? వారు హైడ్రాను పెట్టడం వల్ల నిన్న మొన్న వచ్చిన హెవీ వర్షాల వల్ల కొంతవరకైనా హైదరాబాద్లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారు. పోయి తెలుసుకోమని చెప్పండి. బుల్డోజర్ రాజ్యం 2014 నుంచి 2023 వరకు నడిచింది. మీరు ఏదనుకుంటే అదే, మీరు ఏం చేయాలంటే అదే చేశారు. బలవంతంగా 1, 2, 3 అని పెట్టి ఒక ఇరిగేషన్ భూములు తీసుకోవటం కానీ, లేక ఇండస్ట్రీ పెట్టడానికి భూములు తీసుకోవటం కానీ, అసలు ప్రజల వాయిస్ గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ మీరు పట్టించుకోలేదు. మీది 100కి 100 పాళ్ళు బుల్డోజర్ రాజ్యం.
రాజరిక వ్యవస్థ, డిక్టేటర్ రాజ్యం. ఎవరిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు. పోయి తెలుసుకోండి. ఎన్ని ఒక్క సంవత్సరంన్నర అయింది, ఇప్పటికి కూడా మీరు ఎందుకు ఓడిపోయారు, మీ వల్ల ఏం జరిగింది అనేది ప్రజల ద్వారా తెలుసుకోండి. మీరు చెప్పటమే అలవాటు పడిపోయింది. ఎన్ని ఇల్లు కూలిస్తే అన్ని ఇళ్లను మేము కట్టిస్తాం, ధైర్యంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? వాళ్ళేంటి కట్టించేది? మేమే చెప్పాం. మేము మూసీ నది దగ్గర పోయిన ఇండ్ల కోసం మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పాం. వాళ్ళ కోసం ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ ఇండ్లు ఇవ్వటంతో పాటు వాళ్ళు హైదరాబాద్కు దూరంగా ఇండ్లు ఇస్తే అక్కడ నుంచి హైదరాబాద్ పనికి రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పాం. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూలు వాళ్ళ కోసం పెడతామని చెప్పాం. హైడ్రా ద్వారా ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి ఏ రకంగా రిప్లేస్మెంట్ R&R ఇవ్వాలో అవన్నీ మేము చేస్తున్నాం. అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం. మీరేం చేస్తారు? మీరు ఏం కట్టిస్తారు? మీరు మీ కుటుంబానికి సంబంధించి మీరు ముఖ్యమంత్రి, మీ కేసీఆర్ కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, ఇంకో బిడ్డ ఎంపీ, ఇంకొక అల్లుడు ఎంపీ. ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారని మీరు మాట్లాడుతున్నారు? మీకు ఇవాళ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద మల్లు రవి గారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు, కల్వకుట్ల ఫ్యామిలీకి లేదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో హైడ్రాకు సంబంధించి కూడా పేదలకు ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చాం, ఖచ్చితంగా ఇల్లు కట్టించి తీరుతామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీభవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.